ఫ్రెండ్స్ సూపర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గంట బిల్ కొట్టిన నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అన్ని మీకు ముందుగానే వస్తాయి ఫ్రెండ్స్. నేను చెప్పిన మ్యాటర్ ఏంటంటే వాలంటరీల గురించి మాట్లాడుతున్నాను. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. రాజీనామా చేసిన వాళ్ళు, రాజీనామా చేయని వాళ్ళు, ఎవరికి స్పష్టత లేదు. వాలంటరీ సేవలు అందించాలా వద్దా అనేది గవర్నమెంట్కి స్పష్టత లేదు. వాళ్ళు ఇంకా చర్చల్లోనే ఉన్నారు. కానీ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని వార్తలు, కొన్ని రకాలుగా నేను ఈరోజు చూసిన వార్తల్లో అయితే గ్రామ వాలంటీర్ల పేర్లు మార్చాలని, గ్రామ సేవక్ అని, వార్డు సేవక్ అని అంటున్నారు. వాళ్ళ జీతాల విషయంలో 10,000 జీతం పెంచాలని. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు పెన్షన్ డబ్బులు ఇచ్చే విషయంలో కూడా వద్దా, ఇవ్వకూడదని కన్ఫామ్ అనుకున్నారు. తర్వాత వచ్చేసి వీళ్ళను మున్సిపల్ ఆఫీస్ అయితే మున్సిపల్ ఆఫీస్, ఎంఆర్ ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీసులో ప్రతి ఒక్క విషయంలో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అని చెప్పి ఇంకా పూర్తిగా స్పష్టంగా ఇంకా రాలేదు. కొద్దిగా టైం పడుతుంది. ఇవి మాత్రం రాజీనామా చేసినా రాజీనామా చేయకపోయినా ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిందే. అది కన్ఫామ్. ఎందుకంటే కొత్తగా జాయిన్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ గవర్నమెంట్కి సంబంధించి ఈ గవర్నమెంట్ వాళ్ళు మాత్రమే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కాలపరిమితి నిర్ణయిస్తున్నారు. కాలపరిమితి ఉండి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్స్ అన్నీ ఏమన్నంటే చదువు వివరాలని కనుక్కున్న తర్వాత వాళ్ళకి ఈ 3 నెలల కాల పరిమితి అయిపోయిన తర్వాత వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చూసి వాళ్ళ చదువు, వాళ్ళ బయోడేటా మొత్తం పరిశీలించి వేరే జాబ్కి షిఫ్ట్ చేయాలని. గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ. కాబట్టి ఈ గ్రామ వార్డు సంబంధించి సచివాలయం సంబంధించిన వార్డులో ఎంప్లాయీస్ ఎవరున్నారో వాళ్ళకు మాత్రమే పెన్షన్లు పంచే బాధ్యత ఆ గవర్నమెంట్ తీసుకుంటుంది అని చెప్పి మనకు న్యూస్లో వచ్చింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే మనకు వాలంటీర్లు అని గత ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాలంటీర్ అనేది తీసేసి గ్రామ సేవక్, వార్డు సేవక్ అని పేరు మార్చుతున్నారు. ఈ పేరు మార్చడం వల్ల వాలంటరీ వ్యవస్థ ఉంటుందా పోతుందా? వాలంటరీ వ్యవస్థనే పేరు మార్చుతున్నారు కాబట్టి వాలంటరీ వ్యవస్థ ఉంటుంది అని ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు క్వాలిఫికేషన్ ఏమేమి ఉన్నాయో అన్నీ చేయొచ్చు. డిగ్రీ, ఇంటర్, 10th, ITI, డిప్లొమా ఇవన్నీ కాదండి. మొత్తానికైతే వాలంటరీ వ్యవస్థ ఉండబోతుంది. అయితే ఇంకొక విషయం అయితే జీతభత్యాలు 10,000 ఇస్తారు, కన్ఫామ్ అది. కానీ రెగ్యులరైజేషన్ చేయాలా వద్దా అనేది ఈ 3 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ బట్టి వాళ్ళకు ఏ దాంట్లో ప్రావీణ్యం ఉంది అని చెప్పి దానికి సంబంధించిన కోచింగ్ ఇచ్చి, వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఆ జాబ్కు వాళ్ళను అప్లై చేపిస్తారు. అది మనం సెలక్షన్ అయితేనే ఆ జాబ్లోకి వెళ్తాం, లేకపోతే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు ముందుగానే ట్రై చేసుకోవచ్చు. లేదంటే వాలంటరీ వ్యవస్థలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వాలంటరీ వ్యవస్థలోనే, అంటే వాలంటరీ వ్యవస్థ అంటే గ్రామ సేవకు, వార్డు సేవ, ఈ వీటిలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. అది మీ ఇష్టం. అది మీరు చేసుకునే దాన్ని బట్టి. నేను నా ఆలోచన పూర్వకంగా మీకు అందరికీ వివరణ ఇస్తున్నా. మీరు మీ ఆలోచనలు ఏమన్నా అంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్. సూపర్ ఆల్వేస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట బెల్ కొట్టండి. నా వీడియోస్ మీకు ముందుగానే వస్తాయని చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు. టాటా, బై బై.